Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So previous వీడియోలో మనం రీజనింగ్లో టెస్ట్ ఆన్ ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసాం. సో ముందుగా నేను చెప్పాను వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ రీజనింగ్ ప్లీజ్ మేక్ ష్యూర్ ఆల్ఫాబెట్స్ రాసేసుకొని దాని ప్లేస్ వాల్యూస్ కూడా యూ కెన్ నోట్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దట్. Let's see the next question. If the following words are arranged in alphabetical order, which word will come in the middle? Okay, ఈ ఫాలోయింగ్ వర్డ్స్ అనేవి ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, ఇవన్నీ ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో పెడితే విచ్ వర్డ్ ఇన్ ద మిడిల్. టోటల్గా 5 వర్డ్స్ ఇచ్చారు, అంటే మనం ఇప్పుడు థర్డ్ వర్డ్ అనేది అడుగుతున్నారు. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ అన్నిటికీ ఈఎల్ఈసిటీ వరకు అంతా కామన్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏముంది ఇక్కడ మీరు చూసుకుంటే ఒక వర్డ్కి ఓన్లీ ఈఎల్ఈసిటీ ఉంది. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ విల్ రైట్ హియర్. నెక్స్ట్ నుంచి ఇంత రాసేది ఏముండదు, వీ కెన్ డూ ఇట్ వెరీ ఫాస్టర్. సో 5 వర్డ్స్ కాబట్టి నేను అన్నిటికీ కామన్ ఉన్నాయి కాబట్టి రాసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ నెక్స్ట్ లెటర్ స్టార్టింగ్ లెటర్ మనం చూసుకోవాలంటే దీని తర్వాత ఒక వర్డ్ ఉండాలి, కానీ ఇక్కడ ఎలెక్ట్ అనే వర్డ్కి దీని తర్వాత వర్డ్ లేదు కాబట్టి దీన్ని మనం ఫస్ట్ పెట్టుకుంటాం. ఎలెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఏముంది చూడండి. టీఆర్ ఉంది, టీ తర్వాత ఓ ఉంది, ఐ ఉంది, ఆర్ ఉంది. సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఐ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ అనేది మనకి ఓకే 1 minute ఐ డూ లైక్ దిస్. ఓకే, ఎలెక్ట్ అనేది ఫస్ట్ వర్డ్ అవుతుంది. ఎలక్షన్ దట్ విల్ బి అవర్ సెకండ్ వర్డ్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోండి, ఎలక్షన్ తర్వాత మనకి ఐ తర్వాత వచ్చే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటి, ఓ కదా. ఇక్కడ చూడండి ఓ ఉంది, టీ తర్వాత ఓ ఉంది కాబట్టి మనం ఓ ఎలెక్టర్. ఓకేనా, 1 second. ఎలెక్టర్ అనేది మనం ఇట్ కెన్ బి అవర్ థర్డ్ వన్. ఓకేనా, నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇంకా మిగిలిన ఉన్నాయి ఏంటి, మనకి ఎలక్ట్రిక్ ఉంది, ఎలక్ట్రోడ్ ఉంది. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రోడ్లో కూడా ఆర్ తర్వాత మనకి ఫస్ట్ ఐ ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. సో ఎలక్ట్రిక్ విల్ బి మన ఫోర్త్ వర్డ్, ఎలక్ట్రోడ్ విల్ బి అవర్ ఫిఫ్త్ వర్డ్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ యాజ్ పర్ ఆల్ఫాబెటికల్. సో మళ్ళీ ఇక్కడ అడిగింది ఏంటి, మిడిల్ అన్నారు. 5 ఉన్నప్పుడు థర్డ్ వన్ విల్ బి ద మిడిల్ కాబట్టి దిస్ ఆప్షన్ ఎలక్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Moving on to the next question. In the word dutiful, how many pair of letters has as many letters in between as they have in between them in English alphabetic series? దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్వశ్చన్ మనం చేసాము. వీళ్ళు అడుగుతుంది ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎన్ని పెయిర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ, దేనికైతే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండే గ్యాప్ ఈ వర్డ్స్ మధ్యన ఉండే గ్యాప్ సేమ్ ఉంటుంది అనేది. ఓకే, సో అదేంటో చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డీకి యూకి గ్యాప్ ఎంత ఉందండి, లేదు. సో ఓకే, యాజ్ పర్ యువర్ ఈజీ అండర్స్టాండింగ్ నేను ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో మనం ఇక్కడ చేసాం కదా, దీని ప్రకారం చేసుకుందాం. DUTIFUL అన్నాం. D4, యు అనేది యూ నంబరింగ్ ఎంత 21, టీ నంబరింగ్ ఎంత 20, ఐ నంబరింగ్ ఎంత 9. ఓకేనా, ఎఫ్ నంబరింగ్ ఎంత 6, మళ్ళీ యూ నంబరింగ్ 21, ఎల్ నంబరింగ్ వచ్చేసి 12. ఓకేనా, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 21 యూకి మధ్యన అసలు గ్యాప్ లేదు, అంటే ఇది మనం ఏం కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక సిమిలర్ గ్యాప్ ఉన్నది ఏముంది మనకి, 21 ఉన్నాయి చూసారా పక్క పక్కన. యూటీ ఇక్కడ కూడా మనకి యూటీ పక్క పక్కన ఉన్నాయి, అంటే ఒక పెయిర్ అనేది మనకి దొరికేసింది. ఓకేనా, ఇంకొక పెయిర్ చూడండి మనకి ఇక్కడ 9కి 6కి మధ్యలో 3 గ్యాప్ ఉండాలి, లేదు. 21కి 12 మధ్యన గ్యాప్ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పాసిబుల్ గ్యాప్స్ ఏమున్నాయి, 1 2 9కి 12కి మధ్యన ఎంత ఉండాలి, 3 కదా గ్యాప్ ఉండాలి. ఇంకొకటి చూద్దాం, 1 2 3 4 5. ఓకేనా, ఇంకొకటి చూడండి అలాగా. సో 9కి 12కి 3 గ్యాప్ ఉండాలన్నాం, ఇక్కడ ఒకటి వర్కౌట్ అయ్యేలా ఉండండి. చూడండి 9కి 12కి అంటే ఐకి ఎల్కి ఎంత ఉంది, IJK. చూసారా, ఐకి ఎల్కి మధ్యలో ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, 2 లెటర్స్ ఉన్నాయి.
సారీ అండి, 9కి 12కి మధ్యలో 2 లెటర్స్ గ్యాప్ అనేది ఉంది. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కూడా ఐకి ఎల్కి 2 లెటర్స్ గ్యాప్ అయితే ఉంది. సో సెకండ్ పేర్ కూడా దొరికేసింది. ఇంకొక పేరు ఏమైనా పాసిబుల్లా చూడండి, 4కి 21కి గ్యాప్ లేదు. ఓకేనా, ఇంకా పాసిబుల్ వేస్ ఏమున్నాయి, 9 పక్కన 12 ఉంది అంటే మధ్యలో 2 డిజిట్స్ ఉన్నవి ఇంకేమైనా ఉన్నాయా, లేవు. 2021 ఆల్రెడీ ఒక పేరు మనం తీసేసుకున్నాము. 6కి 12కి మధ్యలో 6 డిజిట్స్ ఉండాలి, సో మనకు అది లేదు. సో ఇలా చూసుకుంటే మీరు ఈజీగా మనం పెట్టేయచ్చు. సో దీని ప్రకారం ఏంటి మనకు పాసిబుల్ కాంబినేషన్స్, ఒకటి యూకి టీకి అండ్ ఇంకొకటి ఐకి ఎల్కి. సో ఈ రెండు అనేవి మనకి పాసిబుల్ కాంబినేషన్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2. Option B is the correct answer. So moving on to the next question. How many such pair of letters are there in the word perforate? Okay, it's the same. Which have as many letters between them as in English alphabetical order. Next, perforate. ఇక్కడ ఒక సేమ్ అండి, ఏబిసిడీల మధ్యలో ఉండే గ్యాప్, ఈ వర్డ్స్ మధ్యలో ఉండే గ్యాప్ సేమ్ ఉన్న లెటర్ సిరీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పేర్స్ ఎన్ని సెట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. లెట్స్ సి. సో దీనికి కూడా మనం ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోయి దాన్ని ముందు రాసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈ ఏబిసిడి నెంబరింగ్ అనేది ఇచ్చుకోవడం వల్ల మనకి అది ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది. సో పెర్ఫొరేట్కి ఎన్ని పేర్స్ ఉన్నాయో మ్యాచింగ్ పేర్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, PERFORATE అన్నాం కదా. సో దీని నంబరింగ్ ఇచ్చేసుకున్నప్పుడు పి ఈజ్ 16, E is 5, R is 18, F is 6, O is 15, R is 18, A is 1, T is 20, E is 5. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ నంబరింగ్ చూడండి, ఎక్కడైనా డిఫరెన్స్ విల్ బి సేమ్ ఇన్ దిస్ అని మీరు అనుకుంటున్నారా? చూడండి ఇక్కడ చూడండి, 16కి 18కి మధ్యలో ఒక డిజిట్ ఉండాలి. 16 మధ్యలో 16, 17, 18 అనేది ఒక సిరీస్ కాబట్టి పీకి ఆర్కి మధ్యలో ఇక్కడున్న డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది. సో ఒక పెయిర్ మనకి దొరికింది. ఓకేనా, అలాగే ఇంకా ఇంకా ఏమున్నాయో చూద్దాం. 6కి 15 లేదు, 6 సేమ్ సిరీస్ ఇక్కడ చూడండి, 18, 19, 20 అంటే 1 లెటర్ ఉంది. అంటే ఆర్కి టీకి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా ఆర్కి టీకి అంతే గ్యాప్ ఉంది. టోటల్గా 2 దొరికినాయి. మిగిలిన ఏ సిరీస్ మనకి మ్యాచ్ అవ్వట్లేదు. చూసారా, 15, 18, 20, 5 అని డిఫరెంట్ నంబర్స్ ఆఫ్ సిరీస్ అనేవి ఉన్నాయి. సో అగైన్ అవర్ ఆన్సర్ ఈస్ 2 పేర్స్ దొరికాయి కాబట్టి మన ఆన్సర్ 2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు నంబరింగ్ ఇచ్చుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అకర్ ఇన్ ద డిక్షనరీ. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ 5 వర్డ్స్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయమన్నారు అంతే, ఏనో లెటర్ ఏంటి అని అడగలేదు. ఓకేనా. సో మనం అరేంజ్ చేసేద్దామా. సో అగైన్ ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి, ఇక్కడ అన్ని ఆప్షన్స్లో 5 అనేది కామన్ ఉంది. ఓకేనా, మనకి అబ్జెక్షన్స్ విల్ బి అవర్ ఫస్ట్ వర్డ్ ఆబ్వియస్లీ. ఓకేనా. నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ పాసిబుల్ కామెంట్స్, పాసిబుల్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే 4 కెన్ బి ద నెక్స్ట్ ఆల్టర్నేట్. ఈవెన్ మనం అలా కాదు, నేను ఐ కెన్ డూ బేస్డ్ ఆన్ డిక్షనరీ మోడల్ అని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఎలాగా, మనకి 5 ఏబీజే అన్నిటిలో కామన్ ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5. ఓకేనా. నెక్స్ట్ ఆల్టర్నేట్ వర్డ్ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ వర్డ్ ఈ ఉంది. అబ్జెక్షన్స్ విల్ బి ద ఫస్ట్ వన్. అబ్జెక్షన్స్లో కూడా ఇక్కడ 2 ఏబీజీఈసిటీ ఉన్నాయి. టీ తర్వాత ఫస్ట్ మనకి ఐ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది కాబట్టి ఐ ఫస్ట్ కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ ఆబ్వియస్లీ అబ్జెక్ట్నెస్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ యూ అన్నిట్లో యూ ఉంది కాబట్టి యూ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఎన్ విల్ బి అవర్ ఫస్ట్ కన్సిడరేషన్. అబ్జంక్షన్ మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా ఏ ఉంది, నెక్స్ట్ టీ ఉంది. నెక్స్ట్ తీసుకునే వర్డ్ మన ప్రయారిటీ ఉంటుంది, ఐ తీసుకుంటాం కాబట్టి అబ్జురేషన్ ఆబ్వియస్లీ మిగిలిపోయిన వర్డ్ అబ్జురేటరీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. ఆర్ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. అంటే లైక్ 5 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ పాసిబుల్ ఆప్షన్ ఏముంది అంటే
మనము ఇక్కడ ఈ రెండు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఏకి డిలో పాసిబుల్ ఆప్షన్ 5, తర్వాత 4, తర్వాత థర్డ్ ఆప్షన్ 3 ఉంది. 3 ఉంది కదా, కాబట్టి మనం ఇది కూడా పాసిబిలిటీ చెక్ చేసుకొని ఇలా ఎలిమినేషన్ అనేది చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ తర్వాత 2, 1 ఇది కూడా ఎలిమినేట్ చేసుకొని, సో ఈ ప్రకారం అయితే మీకు ఫాస్ట్గా అయిపోద్ది. ఎవరికైతే వొకాబులరీ ఫాస్ట్గా ఉంటుందో వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు, లేదు ఆప్షన్ ఎలిమినేషన్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అడిగిన సీక్వెన్స్ ప్రకారం 5, 4, 3, 2, 1 ఈస్ ద కరెక్ట్ సిరీస్. ఓకేనా, డిక్షనరీ ప్రకారం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Rearrange the jumbled letters to make meaningful word, then select the one which is different. ఓకే, సో ఇవన్నీ ఒక విధంగా చూసుకుంటే సమ్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. వీటన్నిటిలో ఒక కేటగిరీ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటే ఈ నాలుగుట్లో ఒకటి మాత్రం లైక్ ఆడ్ వన్ అవుట్ మనం కనిపెట్టాలి. ఈ ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ YTBEOU పాసిబుల్ వర్డ్. నెక్స్ట్ BKFOOAEC పాసిబుల్ వర్డ్. చూడండి, మీరు గమనించండి, ఇది ఏంటో సమ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా అని అనిపిస్తోంది నాకు. సో చూడండి, YOUTUBE యూట్యూబ్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ రిలేటెడ్ టు సోషల్ మీడియా అంటున్నాం కాబట్టి ఇట్ క్యాన్ బి ఫేస్బుక్. నెక్స్ట్ చూడండి, INSTSTAGRAM ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ ఫేస్బుక్ సోషల్ మీడియా యాప్స్. ఇది చూద్దాం, ROWGG. ఓకే, నో. GROW. సో ఇవన్నీ సోషల్ మీడియా యాప్స్. దిస్ ఈజ్ నాట్ ఏ సోషల్ మీడియా యాప్ కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సెలెక్ట్ ద వన్ విచ్ ఇస్ డిఫరెంట్ అన్నారు కాబట్టి D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విచ్ విల్ అకర్ ఫస్ట్ వెన్ దే అరేంజ్డ్ ఇన్ అ సీక్వెన్స్ వెన్ దే అకర్ ఇన్ ద డిక్షనరీ. ఓకేనా, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇట్లా రిపీటెడ్గా మనం చెయ్యాలి అంటే, ఇలా చేయడం వల్ల టక మనకి డిక్షనరీ ఆర్డర్ అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా, సో అగైన్ మీరు ఇది బెటర్ అనుకుంటే ఇది వేసుకోండి. ఇక్కడ మీకు అంత టైం ఉంది అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి, లేదంటే ఆప్షన్ అలా సీక్వెన్స్లో పెట్టమన్నప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. అన్నిట్లో MO కామన్ ఉంది. ఓకేనా, MO తర్వాత ఇక్కడ ఏంటి లెటర్ మనకి UOVN ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మనీ. N తర్వాత వచ్చే వర్డ్ ఏంటి, N తర్వాత MNO వస్తుంది. ఓకేనా, సారీ, N తర్వాత థర్డ్ లెటర్ మనకి ప్రయారిటీలో ఏముంది, ఇక్కడ T ఉంది, V ఉంది, U ఉంది, TUV వస్తుంది కాబట్టి T. మోటార్ అనేది ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ U వస్తుంది కాబట్టి మౌస్ అనేది థర్డ్ వస్తుంది, లాస్ట్లో మూవీ మిగిలిపోయింది కాబట్టి ఇది. సో ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ వచ్చే వర్డ్ మనీ కాబట్టి వీ విల్ సెలెక్ట్ ద ఆప్షన్ D యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ఏ సింగిల్ వర్డ్ దట్ కెన్ బి ప్రిఫిక్స్డ్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటండి, ముందు ఒక వర్డ్కి ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాం. సో ఇక్కడ ఏం అడిగారంటే, ఇక్కడ మనకి మర్జ్, మెరైన్, టైటిల్, డివిజన్ ఇచ్చిన వర్డ్స్కి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వర్డ్ని ప్రిఫిక్స్లో పెడితే అది వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా, ఓకే, జస్ట్ లీవ్ ఇట్. ఓకేనా, సో అన్నీ చెక్ చేద్దాం. ఓమ్ని మెర్జ్, ఓమ్ని మెరైన్, ఓమ్ని టైటిల్, ఓమ్ని డివిజన్ నాట్ వర్కింగ్. ఇది చూడండి, సబ్మెర్జ్, సబ్మెరైన్, సబ్ టైటిల్, సబ్ డివిజన్. సో ఇది అన్నిటికీ పాసిబుల్ అవుతుంది. మిగిలినవి కూడా చెక్ చేద్దాం. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం, అంటే ఇప్పుడు సెమీ అన్నారు, సెమీ మెర్జ్ ఇట్స్ నాట్ మీనింగ్ఫుల్, సెమీ మెరైన్ ఇట్స్ నాట్ మీనింగ్ఫుల్, సెమీ టైటిల్ ఇట్స్ నాట్ మీనింగ్ఫుల్, సూపర్ మెర్జ్, సూపర్ మెరైన్, సూపర్ టైటిల్, సూపర్ డివిజన్ నాట్ మ్యాచింగ్. సో కేవలం సబ్మర్జ్ అనేది, సబ్ మరైన్ అనేది, సబ్ టైటిల్ అనేది, సబ్ డివిజన్ అనేవి వర్కౌట్ అవుతుంది కాబట్టి సబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేమ్ ఏ సింగిల్ వర్డ్ దట్ కెన్ బి ప్రిఫిక్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్ అన్నారు. అంటే ఈ కింద వర్డ్ యాడ్ చేయడం వల్ల కొత్త వర్డ్స్ ఫామ్ అవుతే ఎక్కడైతే ప్రిఫిక్స్లో పెడతామో అని అడిగారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Rearrange the jumbled letters to make a meaningful words, then select the one which is different. ఇందాక మనం సోషల్ మీడియా రిలేటెడ్ చేసాం కదా, సో దానికి సంబంధించింది. సో ఇక్కడ చూద్దాం, REYA, దీని JYLU, JUJEN, RLAPI అన్నారు. ఓకేనా, చూద్దాం. REYAకి పాసిబుల్ ఏముంది, YEAR,
ఏఆర్ ఇయర్. ఓకే, పాసిబుల్ మైట్ బి ఇవన్నీ కూడా ఇయర్కి సంబంధించినవి అవ్వచ్చు. జేవైఎల్యు క్యాన్ బి జేయుఎల్వై జూలై. ఇక్కడ సేమ్ ఒకటి అర్థమైపోతే మిగిలినన్నీ అర్థమైపోతాయండి మనకి. జూన్, ఏప్రిల్. నేను కూడా మీతో పాటు ఇప్పుడే చేస్తున్నాను. వన్స్ ఒకటి తెలిసిందంటే ఇంకోటి అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇవన్నీ కూడా మంత్స్ నేమ్స్ ఆఫ్ ద మంత్స్, కానీ ఇది జస్ట్ ఇయర్ అంతే. దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు. ఈ మూడు ఒకలా ఉన్నాయి, ఇది ఒకలా ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనం రైట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ఈజ్ ద వన్, ఈజ్ ద డిఫరెంట్. ఓకేనా, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In the question below, which one of the given responses would be a meaningful order of the following words? ఓకే, ఇక్కడ మనకి వర్డ్స్ కూడా కాదు, ఇట్లా సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ మిక్స్ జంబుల్ చేసి ఇచ్చారు. మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది అగైన్ ఆప్షన్స్లో చూసుకోవాలి, ఏది మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్ అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఉన్నవి ఏంటో చదువుదాం. సడన్ మోషన్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్, రెస్క్యూ, లార్జ్ ఓషన్ వేవ్, సునామీ, షెల్టర్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ సీక్వెన్స్ ప్రకారం దేని తర్వాత ఏది జరుగుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా, అగైన్ లెట్స్ డూ ద ఆప్షన్ వెరిఫికేషన్. ఫస్ట్ అన్నిటికీ వన్ కామన్గా ఉంది, అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, సడన్ మోషన్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ అంటే ఫస్ట్ మూమెంట్ అనేది ఓషన్లో జరుగుతుంది. నెక్స్ట్ 4 3 3 2 అంటే చూద్దాం. ఫస్ట్ 4 ఎక్కువ మెజారిటీ ఈ రెండింటికి ఉంది కాబట్టి 3 పెడదాం. సడన్ మోషన్ తర్వాత మనకి ఏమొస్తుంది, లార్జ్ ఓషన్ వేవ్. పాసిబుల్ 4 పెట్టి చూద్దాం. సునామీ, సడన్ మోషన్ వెంటనే సునామీ రాదు కదా, అంటే సునామీ అనేది ఎలా వస్తుంది, ఒక పెద్ద అల ద్వారానే సునామీ వస్తుంది, కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలా వచ్చిన తర్వాత సునామీ వస్తుంది, అంటే ఆన్సర్ ఈ రెండిట్లో ఉండదు. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. 2 సడన్ మోషన్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ వెంటనే మనం రెస్క్యూ చెయ్యం కదా ఎవరిని, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్ విల్ బి 3 అంటే లార్జ్ ఓషన్ వేవ్. 3 తర్వాత ఓషన్ వేవ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ మన ఆన్సర్ ఇందాకే చెప్పేసాం, సునామీ వస్తుంది కాబట్టి 4, కాబట్టి ఇది కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఆప్షన్ విల్ బి వెంటనే చెప్పేయచ్చు, సి, మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 4 సునామీ తర్వాత మనకి ఏమొస్తుంది, సునామీ తర్వాత రెస్క్యూ, అంటే సునామీ వచ్చిన వాళ్ళని మనం తర్వాత రెస్క్యూ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ ఎలా ఉన్నా ఐడియల్గా, బట్ ఇక్కడున్న వర్డ్స్ బట్టి మనం దేని తర్వాత ఏది అనేది మనం ఫామ్ చేయాలి. కాబట్టి సడన్ మోషన్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్, ఆ తర్వాత ఓషన్ వేవ్ వస్తుంది, ఆ తర్వాత సునామీ వస్తుంది, ఆ తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్. Find the word that can be suffixed to the given words to form new meaningful words. ఇందాక మనం ప్రిఫిక్స్ చూసాము, ఇక్కడ సఫిక్స్ చూస్తున్నాం, అంటే వర్డ్ తర్వాత మనం దీన్ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది వీటికి పెడితే అది మీ కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది అని చూద్దాం. ప్రొటెక్టర్, డైరెక్టర్, ఈఆర్ పెడదాం. యాక్టర్ కాదు కదా, కన్స్ట్రక్టర్, ఈఆర్ పెడితే కాదు, ఇది ఏఆర్ రాంగ్. ప్రొటెక్టల్ అనం కదా, డైరెక్టల్, యాక్టల్ అనం కదా, సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్, ఎందుకంటే ప్రొటెక్టర్ స్పెల్లింగ్ ఏంటి, టీఓఆర్. డైరెక్టర్ స్పెల్లింగ్ ఏంటి, టీఓఆర్. యాక్టర్ కూడా టీఓఆర్, అలాగే కన్స్ట్రక్టర్ కూడా టీఓఆర్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ ఈజీ. ఈ అంతా ఆబ్వియస్లీ మనకి ఏమీ రాదు, ప్రొటెక్టెన్, డైరెక్టెన్, యాక్టెన్ అని అనం, కాబట్టి అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, సో దట్స్ ఇట్. These are the models which will come in the alphabetical series. సో దీని మీద మీరు ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద రీజనింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.